వాళ్ళు అష్టయ్య గారు మాట్లాడుతున్నారంటే ఓటమి గురించి మాట్లాడారు. ఓటమికి కారణము ఎవరు కాదు, గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీరు ఆలోచన చేసి నేను చెప్పిన మాట వాస్తవం కాదా అని. మా వెంకటేష్ మా సర్పంచ్ గారు రాశారు అనేక ఉద్యమాలు వినియోగం. నేను చెప్పిన విషయం వాస్తవం కాదా అని చూడండి. ఓటమికి కారణం ఎవరు కాదు, కారణం ఒకటే, అబద్ధపు ప్రచారాలు. అబద్ధపు ప్రచారాలకు నమ్మి మోసపోయి ఓటేసింది తప్ప ఏదో వస్తుందని ఆశతో పేదవాళ్ళు ఇంతకన్నా బాగా దొరుకుతుంది కదా, ఇంత వచ్చి ఇంకెక్కువ వస్తుంది ఆశతో తెలియక భ్రమలో మోసపోయి ఓటేసింది తప్ప ఇట్లా జరుగుతుంది ఎవరు ఊహించి ఓటు కాకపోతే ఈ రకంగా జరుగుతుంది 8 నెలలని తెలిస్తే మాత్రం ఆ పరిస్థితి వచ్చేది కాదు. నేను చెప్పిన దానిలో వాస్తవంగా చూడండి, కాంగ్రెస్ ఓటు వేసిన వాళ్ళని ఎందుకు వేసామని అడగండి. ఒక రైతు ఏం చెప్తారంటే 15,000 ఇస్తారని సార్, 15,000 ఇచ్చినప్పుడు మాకు ఇంత 10,000 ఎక్కాయి కదా అని వేసినాం సార్ అని చెప్తారు. మహిళలను అడిగితే ప్రతి మహిళకు 2,000 ఇస్తాను కదా సార్, మరి మాకు ఇంత ఆదాయం అయితే వేసినాం సార్ అంటారు. 200 నుంచి 2,000 చేసినా అడిగితే 6,000 చేస్తాను బిడ్డ, 6,000 చేస్తారని చెప్పి చెప్తారు. రకరకాలుగా ఎత్తుపోతుంటారు. మా యాదవ్ అడిగితే డైరెక్ట్ 2 లక్షలు బ్యాంకులు వేస్తామన్నారు. నేనేమో డీడీ కట్టి బ్యాంకులో తిరగాలి, ఎప్పుడో వస్తుంది, 4 రోజులు అవుతుంది, వీళ్ళేమో 2 రోజుల్లోనే బ్యాంకులు వేస్తామన్నారు 2 లక్షలు కదా అని చెప్పి మా యాదవ్. ఇక మా తల్లిదండ్రులు అడిగితే మీరు ఊరికి 10 మందికి 20 మందికి ఇస్తారు, వాళ్ళు మొత్తం ఇవ్వలేదని బ్యాంక్ అకౌంట్ లో పైసలు చేస్తారు అని బాధ చేస్తారు. బీసీలను అడిగినా, ఎస్సీలను అడిగినా, ఎస్టీలను అడిగినా, మైనార్టీలను అడిగినా, ఏ వర్గానికి రైతులను అడిగినా ఇవాళ ఏ వాళ్ళు ఎవరో మీకు తెలుసు. 3-4 వర్గాలు. మా ఉద్యోగస్తులు కూడా దేశంలో అత్యధిక పిఆర్సీ ఇచ్చినా లాస్ట్ పిఆర్సీ మాకు ఇచ్చే పిఆర్సీలో 5% ఇచ్చి మొత్తం ఎక్కువ ఇచ్చితే బాగుండే, మరి వాళ్ళు వస్తే ఇంకా ఎక్కువ ఇస్తారేమని చెప్పి డిఏలన్నీ వస్తాయి ఇమ్మీడియట్ గా అనుకున్నాం. ఈ రోజు అర్థమైంది, ఒక్క డిఏ రాలేదని ఉద్యోగులకు అర్థమైంది. రైతు బంధు నాటి దగ్గర పడుతుంది, రైతు బంధు వస్తుందని అర్థమైంది. కరెంట్ ఎప్పుడు ఉండదో ఎప్పుడు ఊరుతుందో తెలుస్తారు, వాళ్ళకు అర్థమైంది. మహిళలకు అర్థమైంది. బస్సులో తిరుగుతూ కొట్లాడుకుంటుంటే ఆ మహిళలకు కూడా తెలిసిపోయింది. ఇలా వర్షాకాలం స్టార్ట్ అయింది, బోర్లు ఎండిపోయినాయి. 10 సంవత్సరాల్లో ఈ మహబూబ్నగర్లో ఎండిపోయిన పొలాలు ఎక్కడ చూడలే. ఇలా పక్కన అనువాడలే 100 ఎకరాలు ఎండిపోయింది, నాయనగర్లో ఎండిపోయింది, జిల్లాలో ఎండిపోయింది. 10 సంవత్సరాలు 1 ఎకరా ఎట్లా ఎండిపోలేదు, ఇలా ఎట్లా ఎండిపోయింది అనేది రైతులకు గుర్తొస్తలేదా చెప్పండి. కరెంట్ ఎట్లా ఉండే, కట్ట బంద్ చేసి ఎట్లా అయిపోయాయి, కట్టులో బంద్ అయితే కరెంట్ బంద్ అయింది. ఎట్లా బంద్ అయింది, మరి ఎందుకు వస్తలేదు అర్థమైపోలేదు. ఏ ఆశతో ఓట్లు వేసిన వాళ్ళు మరి ఇప్పుడు ఏం ఆలోచన చేస్తుందో చూడండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, నెల రోజులలో నోటిఫికేషన్ చేస్తాము జాతీయాలను. ఇలా విద్యార్థులు ఏం ధర్నా చేస్తుంది చూడండి, అమలు నిరాదరణ చేస్తున్నారు చూడండి. ఏ హామీ నెరవేరింది, అన్ని హామీ నెరవేర్చి అయిపోయినామని చెప్తున్నారు. ఆరోగ్యానికి అమలైందని చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా మొత్తం అమలు అయిపోయిందని చెప్తున్నారు. మరి ఏం అమలు అయిపోయింది ఒక్కసారి ఆలోచించాలి. పాలించే భార్యని తగిలిసి షాపుకి ఎట్లయిపోయింది మన సంసారం అంటే. ఇలా చెప్పినవి చాలా ఉన్నాయి, పర్వసలేదు పీరోసలేదు. ఇలా పెళ్లిళ్ళు వేసుకోవద్దని చెప్పిండ్రు, నవంబర్లో పెళ్లిళ్ళు బంద్ చేసి జనవరి వేసుకోమని చెప్పారు. ఆ హన్వాడలో మైనార్ మండలంలో 8 పెళ్లిళ్ళు వాయిదా వేసుకున్నారు, పొలం బంగారం వస్తుందని చెప్పి. జనవరి ఫిబ్రవరిలో పెళ్లిళ్ళు వేసుకున్నారు. బాగా గుర్తుంది, ఒక పెళ్లికి పోయినా వచ్చిందా పొలం బంగారం అంటే అప్పాయి సార్ మోసపోయినా. అంటే ఎవరైనా ఆలోచన చేయాలి ఓటేసే ముందు.
రైతు ఆలోచన చేయాల. ఏదో మా మల్లికార్జున రెడ్డి గారు కానీ, మా బీఆర్సీ గారు కానీ, మా హరిచంద్ర గారు కానీ ఏదో అవసరం ఉంది, ఓ ఎకర అమ్ముదాము అవసరానికి అంటే కొనేటోడు లేడు. నవంబర్లో 30 లక్షల ఎకరా, ఇప్పుడు 15 లక్షల ఎకర కొనేటోడు లేడు. నాయకులలో 300 గదాలు ఉంటే అవసరానికి 100 గదాలు అమ్ముకుందాం ఆరోగ్యం బాగాలనుకుంటే 100 గదాలు కొనేటోడు లేడు. 20,000 గదాలు అన్నాడు, 10,000 కూడా కొనేటోడు లేడు. ఆలోచన చేయాలి. ఏదైనా అసత్య ప్రచారాలు బయట ట్రోలేటప్పుడు వాస్తవంగా చూసుకోవాలి. అనునిత్యం మీ కళ్ళ ముందరుండి, అనునిత్యం మీకు సేవ చేసుకుంటూ, అనునిత్యం హాస్పిటల్ పడ్డ సావుల తిప్పలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ, మరి మీరే మా కుటుంబంగా, మీ కుటుంబ సభ్యులే మా కుటుంబ సభ్యులుగా భావించి జ్వరం వచ్చినా, కడుపులు వచ్చినా, కాళ్ళు వచ్చినా, హాస్పిటల్ పడ్డ పిల్లలు డెలివరీ అయినా ఆపదలో ఉన్నారంటే క్షణాల మీద ఆదుకొని ఎంతో మంది ప్రాణాలను కాపాడినటువంటి వాళ్ళు. నేను తెలంగాణ జిల్లా అభివృద్ధి చెందాలి, ఇక్కడనే ఉద్యోగాలు రావాలి, ఇక్కడనే విద్యాలయాలు రావాలి, ఇక్కడనే కాలేజీలు రావాలి, మెడికల్ కాలేజ్ రావాలి, ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి, మా మణికొండ దేవుడు పెద్ద కావాలి, మా మైనార్టీ చదువుకోవడానికి పెద్ద స్కూల్ ఉండాలి, ప్రస్థానాలు, ఈద్గాలు, దర్గాలు, స్కూళ్ళు, సీఎంలు, పెన్షన్లు, పదవులు, గుళ్ళు, చర్చిలు, ఉపరాలు, గొడవలు లేకుండా శాంతంగా మీ ఇంట్లో ఏదైతే మా అన్నం చెప్తే బతుకుతామనేటువంటి భరోసా మీ అందరికీ కలిగించింది. ఇలా నేను ఓడిపోయి నాకు బాధ ఏం లేదు. నా బాధ ఫోన్ చేసి ఎంత హాస్పిటల్ ఎట్లా మరి లక్షల రూపాయలు ఎట్లా చేస్తారా? నేను ఎమ్మెల్యేల మంత్రి చెప్పేదో చెప్పి యజమానులు మాట్లాడి మాకు చెప్పిస్తుంది. ఎవరు ఎట్లా మాట్లాడి నాకు కాలేజ్ సీట్ కావాలి ఎట్లా సిబిఐ నుంచి ప్రతి కాలేజీలో సీట్ ఇచ్చిన ఫ్రీగా. నబ్బర్తాండలో ఉన్న వాళ్ళని ఎంబీబీఎస్ ప్రైవేట్ కాలేజీలో ఎంబీబీఎస్ అందిస్తున్నాం. మా కాలం చదివించినాం, బీఫార్మసీ చదివించినాం. వందల మందికి ఆరోగ్యాన్ని వర్తించినాం, కాపాడుకున్నాం, భూమి వినియోగించినాం. మహిళల నుంచి 15,000 రూపాయలకి ఇండస్ట్రీస్ ప్లాన్ చేసినాం. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద హాస్పిటల్స్. మా నవీన్ గారు వస్తుంటే సముద్రంలో కూడా రోడ్డు ఎంత ప్రమాణం ఉందన్నా అంటే ఇది అనిపించలేదన్నా వాళ్ళకంటే ఏం చేస్తామని ఆయన గుర్తు చేసాడు. హాస్పిటల్ ఉన్న ఇంత పెద్ద హాస్పిటల్ వస్తున్నామన్నా. వేరే కాన్స్టిట్యూషన్లలో 100 పడకల హాస్పిటల్కి గొప్పగా ఫీల్ అయ్యారు. ఇలా ఒక 1000 పడకల హాస్పిటల్ ఉన్నాక మళ్ళీ 1000 పడకల హాస్పిటల్ తెచ్చుకోవాలి. ఇంత గొప్పది ఎవరు లేదంటే మరి మిగతా జిల్లా వాళ్ళకి కనిపిస్తుంది ఇవన్నీ. కానీ మా జిల్లా వాళ్ళకి కనిపిస్తలేదు, మా నాయకులు కనిపిస్తలేదు, మా ఊళ్ళో కనిపిస్తలేదు. ఏం చేద్దాం చెప్పు? నా బాధ అంతా సీట్ కావాలని వచ్చినప్పుడు బాధ అవుతుంది, హాస్పిటల్ పడ్డప్పుడు బాధ అవుతుంది, అన్నా నా ఉద్యోగం చెడగొట్టినప్పుడు బాధ అవుతుంది, ఏదైనా ఉద్యోగం కావాలని అడుగుతున్నప్పుడు ఆ బాధ అవుతుంది. పెట్టాలి, ఏం చేయాలి? ప్రైవేట్లో పెట్టాలంటే, ఇండస్ట్రీలో పెట్టాలంటే గవర్నమెంట్ ఉంటే కదా, గవర్నమెంట్ కనీసం మన ఎమ్మెల్యేలు ఉన్నా మాట్లాడడానికి ఏదో చేస్తుంది కదా, నా వాళ్ళని ఎట్లా బతికించుకోవాలి, ఏం చేయాలంటే బాధ కనిపిస్తుంది. మరి గవర్నమెంట్ పోయినందుకు, మేము పోయినందుకు మీకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా? కరెంటు లేకపోవడం మంచిదా? రైతు బంధు రేటు కావడం మంచిదా? రైతు బంధు కొంచెంగా వేయడం మంచిదా? రేటు కావడం మంచిదా? 2,000 పెన్షన్ కానీ వస్తుంది, 2 నెలలు రాకుండా 2 నెలలు రాలేదని ఏడుస్తుంది. అది మంచిదా? నెలలు వేయడం మంచిదా? ఏ నెల కరెంటు పోయినా మరి కరెంటు పోవడం మంచిదా, కరెంటు ఉండడం మంచిదా? చెప్పండి. చర్చించుకోండి, విలేజ్లో చర్చించుకొని ఆలోచన చేయండి. చిన్న చిన్న దాళ్లకు అజండి, చిన్న దాళ్లకు మనస్పర్ధలు పెట్టుకోకండి. అందరి ఆశయం ఒకటి, మళ్ళా జిల్లా బాగుపడాలి, మన నియోజకవర్గం బాగుపడాలి. ఇంతమంది నవీన్ గారు చెప్పినట్టు కుల మతాల మీద ఈ మహిళలు అలవాటు, నేను నుంచి అలవాటు, కుల మతాల మీద పునాదుల గురించి రాజకీయం చేయడం అలవాటు. అది మంచిది కాదు, ఎవరు కూడా అది మంచి పద్ధతి కాదని దాన్ని ఎవరు ఎదగలేరు.
తాత్కాలికంగా సంతోషపడుతారేమో, తాత్కాలికంగా వాళ్ళకు పశ్చాత్కారణం పొందగలుగుతారేమో, మంచిని కూలిస్తే, మంచి మీద చెడు ప్రచారం చేస్తే తాత్కాలికంగా వాళ్ళు లాభపడలేరు. కానీ ఏ రాజకీయాన్ని కూడా శాస్త్రంగా కొన్ని మతాల మీద మనం పైకి వెళ్ళలేము. మేము ఇప్పుడు ఏ హోదాలో ఉన్నా మా చేతనైనంత అప్పుడు ఎక్కువ పని చేసినాం, అధికారాన్ని ఎక్కువ సీట్లు ఇప్పించాను, ఎక్కువ ఆరోగ్యాలు ఇచ్చాను. ఇప్పుడు మాకున్న శక్తి మీద ఇప్పుడు కూడా అనిత్యం నీ గురించి ఆలోచన చేస్తూ తప్పించడం తప్ప ఏం లేదు. కనుక ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళు పోని, మీకు తెలిసి ఇక్కడ ఎంతమంది వార్డు మెంబర్ కౌన్సిలర్ ఓడిపోతే ఎందుకు భయపడుతూ ఓడిపోయి తప్ప చెప్పించింది. చిన్న పోస్ట్ ఓడిపోతే పెద్ద పోస్ట్ పెడతాం పోతే ఎందుకు నా వ్యక్తి కళ్ళకు మీరు తెచ్చుకోవద్దు, నా వ్యక్తి అరే ఓడిపోయిన బాధపడద్దు, నాకు అవకాశం దొరికితే ఓడిపోయినా కానీ ఇక్కడ వాళ్ళ దగ్గర గౌరవం చింతకొచ్చింది. మన పార్టీ నుంచి లబ్ధి పొందిననే కానీ మన పార్టీ నుంచి నష్టపోయిన ఒక్కరు కూడా ఉండరు, ఒక్కరు ఉండరు. పార్టీకి నష్టం చేస్తే తల్లికి నష్టం చేసినట్లే. తల్లి లాంటి పార్టీని ఎదిగి తల్లి లాంటి పార్టీలో పదవులు తెచ్చుకొని మనం వదిలిపెట్టి ఎక్కడో పోయామంటే తల్లి పెంచినాక తల్లి విడిచిపెట్టి ఇక్కడ హాస్టల్ విడిచిపెట్టాం, రోడ్డు మీద విడిచిపెట్టడం చూస్తున్నాం. తల్లి తీసుకుపోయి బాస్తాలు విడిచిపెట్టిపోయిందని, తల్లి విడిచిపెట్టి అనాథాలు విడిచిపెట్టిపోయిందని చేస్తున్నాం. అంటే కన్నీ పెంచి మెదగేసిన తర్వాత ప్రతిఫలం ఏంటంటే తీసుకుపోయి అలా వదిలిపెట్టిపోవడం. అక్కడ ఎవరెవరో చేస్తారు ఆలోచిస్తారు. ఇలా కూడా పార్టీ నుంచి లబ్ధి పొంది పార్టీ నుంచి పైకి వచ్చిన తర్వాత ఎవరైనా వదిలిపెట్టిపోతారో, కన్నా తల్లాంటి పార్టీ ఎవరైనా వదిలిపెట్టిపోతారో, కన్నా తల్లాంటి పార్టీని ఎవరైతే హృదయంలో కూడా నిర్మిస్తారో, తన మనసులో కూడా సహాయం చేసిన వ్యక్తిని ఎవరైతే నిర్మిస్తారో తాత్కాలికంగా మనం తప్పించుకోపోతామే కానీ శాస్త్రంగా మాత్రం దేవుడు తప్పించుకోపోలేదు. ఇవాళ మనకి ఒక అగ్ని పరీక్ష. ఈ పరీక్ష ఏంటంటే ఎవరు నీ వాళ్ళు తెలుసుకో, నీ వ్యక్తులు ఎవరో తెలుసుకో, నీ మనసులు ఎవరు తెలుసుకో, నీ నాయకులు ఎవరు తెలుసుకో, నిబద్ధత గల నాయకత్వం ఎవరో తెలుసుకో. ఈ సమయంలో ఎవరి నిబద్ధతలు ఉన్నారు, ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళు వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తారు, పోయిన వాళ్ళు పోయినా వాళ్ళ విజ్ఞత వదిలేస్తారు. పోయిన వాళ్ళు బాధపడుతున్నారు చాలా మంది చెప్తున్నారు, పోయిన వాళ్ళు వస్తామని వాళ్ళు చాలా మంది చెప్తున్నారు. మరి ఎలక్షన్ తర్వాత ఎవరు రావాలన్నా ఇద్దరు మాట్లాడతారు చెప్పినాను. కనుక పోయిన వాళ్ళ నుంచి కాదు, పోతుంటూ వస్తుంటారు. రాజకీయ పార్టీ తర్వాత ఎప్పుడు అధికారంలో ఉండదు. వారు కూడా 2 సీట్లు ఉన్నటువంటి ఎంపీ సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 18 సంవత్సరాలు మార్చింది. కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు, మళ్ళా అధికారంలోకి వచ్చింది. ఇలా బీఆర్ఎస్ పని అయిపోయింది అంటున్నారు చాలా మంది. ఎవరి పని కానీ అయిపోలేదు. బీఆర్ఎస్ పట్టుకోవడానికి వస్తుంది. ఏ రాజకీయ పార్టీ ఆదరించకపోదు, మంచి చేస్తే ప్రజలు అందరందరూ ఎక్కిస్తారు. మోసపోయి ఒకసారి ఏదో వస్తారనే చాక్లెట్ ఉండే చేతుల లడ్డుస్తా పెడతారనే చాక్లెట్ కింద పడేసిపోతుంది, లడ్డు నొప్పుతుంటాడు. అప్పుడు అదే ఉండదు వాడుకుంటున్నారని చెప్పిన వాళ్ళు ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఏరుకుంటారు, మన వైపు వస్తారు. ఏ రాజకీయ పార్టీ ఆదరించకపోదు, గుర్తుపెట్టుకోండి. మనం చేసే పట్టణం బట్టి కాలం ప్రభుత్వం వస్తుంది. మన మంచి చేసిన 10 సంవత్సరాలు వచ్చినాం, మీకన్నా బ్రహ్మాండంగా చేస్తామని కాంగ్రెస్ పార్టీ